ఇంటి నివారణలో అంటే హోమ్ రెమెడీస్లో మొట్టమొదటి మనం తెలుసుకోబోయేది ఈరోజు రెండు తెలుసుకుంటాము. ఒకటి వచ్చేసి థైరాయిడ్కు ముద్ర, థైరాయిడ్కు నివారణలు. సో తర్వాత ఆస్మాకి ముద్ర, ఆస్మాకు నివారణలు. ఈ రెండు తెలుసుకొని మన యొక్క కార్యక్రమం ముగిద్దాం. ఇప్పుడు థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ మీకు తెలుసు, థైరాయిడ్ గ్రంథి సరిగా వర్క్ చేయకపోతే సో మన యొక్క ఈ గొంతులో ఉన్నటువంటి ఈ గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్, ఆ థైరాయిడ్ గ్రంథి చాలా ఇంపార్టెంట్. దేహంలో మొత్తం కాల్షియాన్ని నియంత్రించేది. అంటే మన దేహంలో కాల్షియం ఎంత ఉండాలి, సో ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండేది, దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది అంటే నియంత్రించేటువంటిది థైరాయిడ్ గ్రంథి అనమాట. అది సరిగా పనిచేయకపోతే మన దేహంలో కాల్షియం కొరత ఏర్పడి దాని నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో ఈ రోజుల్లో ఈ యొక్క తూకం అంటే మన బరువు పెరగడం ఇవన్నీ చూస్తుంటాం కదా, అన్నిటి కారణాలు అవే. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ థైరాయిడ్ రావడానికి కొన్ని కారణాలు మనం చూస్తే ఎలాంటివి అంటే వ్యాయామం చేయకపోవడము, తర్వాత ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ అంటే ఈ వేపుడు చేసినటువంటి ఫుడ్ అలాంటి ఆహారం తినడము, తర్వాత ఈ మైదాతో డాల్డాతో చేసిన ఆహారం ఎక్కువ తినడము, సో డే టైం అంటే పగల టైం ఎక్కువ నిద్రపోవడము, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి స్నేహితులారా. ఇవన్నీ మనం ఖచ్చితంగా తప్పించాలి, లేకపోతే ఈ థైరాయిడ్ అనేది తగ్గదనమాట. సరే, థైరాయిడ్ తగ్గడానికి మనం నిత్య జీవితంలో మనం పాటించవలసిన కొన్ని సూత్రాలు చెప్తాను. అంటే అవి సహజమైన జీవన శైలి అంటాం దాన్ని. ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ప్రతిరోజు తల స్నానం చేయాలి. ఓకే, స్నానం చేయకుండా ఆహారం చేయకూడదు, ఆహారం తీసుకోకూడదు. తల స్నానం ఖచ్చితంగా చేయాలి, మంచిది ప్రతిరోజు. అది కూడా చల్లనీళ్ళతో చేస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈ విషయము. సో సాధ్యమైనంత వరకు మీకు వాతావరణం సహకరిస్తే ఖచ్చితంగా వీలైనంత వరకు చల్లనీళ్ళతోనే స్నానం చేయండి, తలకు కానీ దేహానికి కానీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతిరోజు తల స్నానం చేయడం చాలా ఉత్తమం. అయితే ఎంతవరకు సాధ్యమైతే అది చేయండి. ఓకే, తర్వాత తినే ముందు స్నానం చేసినాక తినాలి ఎప్పుడు కూడా. ఇంకోటి, నీరుని ఏం చేయాలంటే వేడి చేసి దాన్ని చల్లార్చి దాన్ని మన యొక్క రాగి పాత్రలో దాన్ని స్టోర్ చేసి ఆ నీరుని తాగడం చాలా మంచిది ఎవరికంటే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత ఎప్పుడు కూడా డిన్నర్ కోసము ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. థైరాయిడ్ ఉన్న డిన్నర్ అంటే నైట్ పూట చాలా లైట్ ఫుడ్ తినాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ ఈ మెడ భాగం ఉంది కదా, మెడ భాగంలో కొద్దిగా డిస్కంఫర్ట్ అయ్యి కొద్దిగా సరిగా అనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే నిద్రపోయే ముందు అంటే నిద్ర స్టార్ట్ చేయకముందు, రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే పడుకునే ముందు ఈ యొక్క హ్యూమస్ అంటే పుట్ట మన్ను ఉంటుంది కదా, పుట్ట మన్ను. మీకు పుట్ట మన్ను గురించి తెలిసే ఉంటుంది. మన పుట్టలు అంటే పాము పుట్టలు, చీమల పుట్టలు ఉంటాయి కదా, ఆ మన్ను తీసుకొచ్చి నీళ్ళలో కలిపి బాగా పేస్ట్ చేసుకొని ఈ గొంతు భాగం బాగా అప్లై చేసుకొని అలా పడుకుంటే పొద్దున్న లేచి దాన్ని కడుక్కోవచ్చు. అయితే మీకు ఈ గొంతు భాగంలో ఈ థైరాయిడ్ నుంచి వచ్చేటువంటి సమస్యలు మీకు అద్భుతంగా తగ్గుతాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువగా మన యొక్క ఆహారంలో గుర్తుపెట్టుకోండి, సైంధవ లవణము, పెప్పర్ అంటే మిరియాలు, ఇవి ఉండేటట్టు చూసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు తగ్గించడం ప్రయత్నం చేయండి. ఓకే, ఇది చాలా మంచిది అంటే ఎవరికి థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం థైరాయిడ్కి ఎలాంటి ఆ, కొన్ని ఇంట్లో చేసుకునే నివారణలు చూద్దాం. ఏం చేయాలంటే ప్రతిరోజు పొద్దున్నే పడిగడుపుతో ఏం చేయాలంటే ఒక్క ఒక కప్పు తులసి కషాయం తాగండి, అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం మీల్స్కి ముందు, మధ్యాహ్నం మధ్యాహ్నము లంచ్ కంటే ముందు, మధ్యాహ్నం భోజనం కంటే ముందు ఏం చేయాలంటే ఒక్క కప్పు నీరు తీసుకోండి, దానికి 3 స్పూన్ల గోఆర్క్ వేయండి. గోఆర్క్ అని దొరుకుతుంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకొని తాగండి, అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక కప్పు నీటికి ఒక హాఫ్ స్పూన్ ఆ, ఈ యొక్క ఇది మన టర్మరిక్ పౌడర్. ఓకే, టర్మరిక్ పౌడర్, పసుపు, ఇంకొక స్పూను తేనె. అది ఎప్పుడంటే కరెక్ట్గా 8 గంటలకు నైట్ అంటే పడుకునే ముందు, సో 8 గంటలకు నైట్ తాగితే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఇది ఒక మంచి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ట్రీట్మెంట్ చెప్పినటువంటి ఈ 3 పద్ధతులను మీకు ఈ థైరాయిడ్ తగ్గేంత వరకు మీరు కొనసాగించవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సో మీకు థైరాయిడ్ సంబంధించినటువంటి సహజమైన జీవన శైలి, తర్వాత ఇంటి నివారణలు. అయితే ఒక ముద్ర అనేది చెప్తాను, ఈ ముద్ర అద్భుతంగా ఉంటుంది. అది మీరు అది పాటిస్తే ఈ ఇంటి నివారణలతో పాటు సహజమైన జీవసూత్రాలతో పాటు ఈ యొక్క ముద్రను పాటించండి, మీకు థైరాయిడ్ అతి వేగంగా మీరు నయం చేసుకోవచ్చు. చూడండి, ఈ ముద్ర ఏంటంటే 2 చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని పేరు శంఖ ముద్ర.
ఓకే, శంఖముద్ర ఎలా చేయాలంటే ఇది ఈ యొక్క రైట్ హ్యాండ్ పెట్టుకొని, లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్లో ఈ యొక్క బొటన వేలు మొదటి భాగం, ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేయి యొక్క బొటన వేలు ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేశాక ఈ అన్ని వేలు ఇట్లా ముడిచాలి. ముడిచాక తర్వాత దీన్ని ఇక్కడ ఇట్లా తీసుకురావాలి. ఓకే, ఈ యొక్క బొటన వేలు, రైట్ హ్యాండ్ బొటన వేలు ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ ఈ యొక్క చూపుడు వేలుతో టచ్ చేయాలి. మిగతా 3 వేళ్ళు దీనికి సపోర్ట్గా పెట్టాలి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. సో ఎంతసేపు చేయాలి అంటే 30 మినిట్స్, 40 మినిట్స్ అలా చేసుకుంటే ఈ యొక్క థైరాయిడ్ వేగంగా తగ్గుతుంది. ఓకే, ఇది శంఖ ముద్ర అంటుంది. చూడండి, శంఖు లాగా ఉంది కదా, శంఖు చూస్తాం కదా మనం, శంఖు ఊతాం కదా టెంపుల్స్ దగ్గర అక్కడ, ఇది శంఖు లాగా వచ్చి కరెక్ట్గా, అందుకని శంఖ ముద్ర అంటాం. సో ఇది అద్భుతంగా అయితే ఈ యొక్క మెయిన్ కండిషన్ ఏంటంటే ఈ యొక్క బొటన వేలు కింద ఈడ ఉంటుంది థైరాయిడ్ పాయింట్. ఓకే, దాన్ని ఈ యొక్క వేలుతో ఇక్కడ టచ్ చేయాలి ఖచ్చితంగా. చేశాకనే ఇట్లా ఇలా చేసి ఇలా మూర్చుకొని ఇలా చేసి ఇలా చేయాలి. ఇది శంఖ ముద్ర, రైట్. సో దీన్ని ఒక 30 నిమిషాలు చేయండి. తర్వాత ప్రాణముద్ర ఒక 10 నిమిషాలు. ఓకే, ఇది ముద్ర చికిత్స దేనికి, థైరాయిడ్కి. గుర్తుపెట్టుకోండి దయచేసి. దీన్ని అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం.